श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఈ హారతిని ప్రారంభించే ముందు సాయి నామం చెప్పుకోవడం ముఖ్యం కాబట్టి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అనేటువంటి పదాన్ని చెప్పాలని తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు హారతిని మీకు అందిస్తాను. జోడూనియా కరాచరణి కేవిలా మాదా పరిసావి వినంతి మాజీ पंढरीनादा असो नसो भाव आलो तुझी ठाया कृपा दृष्टी पागे मजकडे सद्गुरु राया अखंडिता सावे ऐसे वाटते पायी सांडूनी संकोच ठाव तोडा सा देई तुकाफ म्हणे देवा माझी वेडी वाकुडी नामे भव पास हाती आपुल्या तोडी. ఇది మరాఠీలో మనం పాడుకునేటువంటి మొట్టమొదటి బాబాగారి కాకడా హారతిలో వచ్చేటువంటి పద్యం. దీనికి నేను తెలుగుదాన్ని కాబట్టి తెలుగులో చేస్తున్నాను. దీన్ని మరాఠీలో చేయాలని కూడా, మరాఠీ లాంగ్వేజ్లో కూడా ఈ భావాన్ని అందించాలని చిన్న కోరిక ఉంది. బాబాగారు తీరుస్తారని ఆశతోనే చేస్తున్నాను. ఇప్పుడు భావాన్ని తెలియజేస్తాను. जोडूनिया कराचरणी टेविला माथा परसावी विनंती माझी पंढरीनाथा. అంటే ఓ సద్గురునాథ, ఓ సాయినాథ, చేతులు జోడించి మీ పాదపద్మముల యందు నా శిరస్సును వినయంతో వంచుతున్నాను. ఓ దేవా, ఓ దేవాదిదేవ, ఓ గురుదేవా, నా ఈ ప్రార్థనను వినండి, దయచేసి వినండి స్వామి అని అడుగుతున్నాను. నీ యందు రెండో పద్యం. असो नसो भावालो तुझी ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया. ఓ సద్గురుదేవా, ఓ సాయినాథ, మీ యందు భక్తిభావం ఉండియో లేకనో మీ పాదాల చెంత చేరాను. నన్ను మీ దయాదృష్టితోటి చూడండి, నన్ను స్వీకరించండి స్వామి. అలాగే మూడవ స్టాంజాకి వెళ్తే, अखंडित सावे ऐसे वाटते पायी सांडूनी संकोच ठाव तोडा सा देई. ఎల్లప్పుడూ మీ పాద పద్మాల వద్ద సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఎల్లప్పుడూ మీ పాదపద్మాల వద్ద, మీ చరణాల వద్ద ఉండవలనేటువంటి నా ఈ కోరికను మీరు తీర్చండి. నా మీద ఎటువంటి సంకోచాన్ని ఉంచకండి. అంటే మీరు నాలో ఉండేటువంటి దుష్టభావాలన్నింటినీ తొలగించేస్తారు కాబట్టి నా మీద మీరు ఎటువంటి సంకోచాన్ని ఉంచుకోకుండా మీ పాదాల వద్ద సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలుగజేయండి. మీ పాదాల వద్ద కొద్దిగా స్థానాన్ని నాకు ఇవ్వండి అని వేడుకుంటూ ఈ మూడో లైన్ చెప్పడం జరిగింది. అఖండిత సావే ఐసే వాటతే పాయి सांडूनी संकोच ठाव तोडासा देई. ఇక ఆఖరి లైన్కి వచ్చేసరికి तुका म्हणे देवा माझी
वेडी वाकुडी नामे भवा पास हाती आपुल्या तोडी. తుకారాము ఏమని చెప్పారంటే, తుకారాం గారు పెద్ద గురువు గారు, ఆయన బోధించారు. ఏమని బోధించారంటే, మేము చేసేటువంటి మీ నామస్మరణల్లో ఓ బాబా సాయినాథ, ఓ సాయిబాబా, మేము చేసేటువంటి మీ నామస్మరణల్లో ఏమైనా తప్పులు కానీ ఒప్పులు కానీ ఏమున్నా సరే మమ్మల్ని క్షమించి మమ్మల్ని కరుణించి ఈ సంసార బంధం నుండి మమ్మల్ని విముక్తుల్ని చేయండి, మమ్మల్ని విముక్తుల్ని గావించండి అని ఈ మొదటి పద్యానికి భావంగా రాసుకున్నానండి. जोडूनिया करा चरणी ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा. असो नसो भावालो तुझी आठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया. अखंडिता सावे ऐसे वाटते पायी सांडूनी संकोच ठाव थोडासा देई. तुका म्हणे देवा माझी वेडी वाकुडी नामे भवा पास हाती आपल्या तोडी.